హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు సదాశివపేట్ ముంబై హైవే ఎలా ఉంది, మార్కెట్ ప్రస్తుత పరిస్థితుల్లో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చా, చేస్తే ఎక్కడ చేయాలి, ఎందుకు చేయాలి అనే దాని మీద చర్చించుకుందాం. బేసికల్గా ముంబై హైవే గ్రోత్ అనేది చాలా ఆర్గానిక్, ఏ ఏదైనా సపోర్ట్ ఇండస్ట్రీ కంటే న్యాచురల్గా గ్రో అవుతూ వచ్చింది 45 degreesలో. ఈరోజు ముంబై హైవేలో ఇన్వెస్ట్ చేసుకునే వాళ్ళు చాలా లాభాలు పొందారు. ఒకప్పుడు విజయవాడ హైవే ఉండేది, ఇప్పుడు ముంబై హైవే, బెంగళూరు హైవే మీద ఆల్రెడీ వీడియో చేశాను. ముంబై హైవేలో మీకు చూసుకుంటే ఐఐటి కంది తర్వాత ఐఐటి కంది తర్వాత మీకు సంగారెడ్డి, పెద్దాపూర్, అట్లానే సదాశివపేట్ దాటి వెంచర్స్ ఉన్నాయి. కొత్తగా ఒక వెంచర్ వస్తుంది, చూశాను నేను, బిగినింగ్ స్టేజ్లో ఉంది. ఆల్మోస్ట్ సదాశివపేట్ మెయిన్ సెంటర్కి దగ్గర, రోడ్ ఫేసింగ్ అంటే సెకండ్ బిట్. అక్కడ ప్రస్తుతం కోట్ చేస్తున్న ప్రైస్ 19,000, 21,000 కోట్ చేస్తున్నారు. ప్లాట్ ఫేసింగ్ రోడ్ విడ్త్ బట్టి 30 feet, 40 feet, 60 feet. సో ఇక్కడ ఈరోజు ఇన్వెస్ట్ చేసుకుంటే మీకు రానున్న 10 సంవత్సరాలు అట్లీస్ట్ 5 అంటే మీరు 20,000 పెట్టి కొనుక్కుంటే ₹1,00,000 అయ్యే సూచనలు చాలా పుష్కలంగా కనిపిస్తున్నాయి. 10 yearsలో ఇంకా ఎక్కువ కూడా జరగవచ్చు. సో ముంబై హైవే ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ది ప్లాటింగ్ విల్లాస్ కానీ చాలామంది వెంచర్లు చేస్తున్నారు. అక్కడ పెట్టుకుంటే ముందు చూపు చర్యగా నేను సజెస్ట్ చేస్తున్నాను. ఇప్పుడు ఇవాళ పెట్టుకుంటే 10 years తర్వాత అది గోల్డ్ మైన్ అవుతుంది. గోల్డ్ మైన్ అవ్వచ్చు, లేకపోతే డైమండ్, లేదా ఇంకా ప్లాటినం. సో ఈరోజు ముందు చూపుతో ఇక్కడ ఆలోచించి విజనరీగా చూసుకుంటే కనుక ఏరియా ఈజ్ గోయింగ్ టు బూస్ట్ లైక్ ఎనీథింగ్. ఆల్రెడీ మన సంగారెడ్డి, పెద్దాపూర్ వరకు చాలా వెంచర్స్ అయిపోయినాయి. అక్కడి నుండి ఇంకో 30-40 kilometers దూరంగా కూడా వెంచర్లు వస్తున్నాయి. ఎందుకంటే జైరాబాద్ కానీ లేకపోతే నిమ్స్ కానీ ఈజ్ గోయింగ్ టు ప్లే టాప్ రోల్ ఇన్ నెక్స్ట్ కమింగ్ డేస్. ఇండస్ట్రియల్ జోన్ కాబట్టి చాలా ఇండస్ట్రీస్ వస్తాయి. ఇండస్ట్రీస్ వచ్చినప్పుడు మనకి ఏమవుతుందంటే ఎంప్లాయ్మెంట్ నేను చెప్పే డైలాగే. కాకపోతే ఏ ఏరియాలో కొనుక్కోవాలి, జోనింగ్ ఎలా ఉంది, పక్కన ఎంఆర్ఎఫ్ ఇండస్ట్రీ, చాలా ఇండస్ట్రీస్ ఉన్నాయి. సో అవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని ఇవాళ కొద్దిగా గ్రోత్ స్లోగా ఉంటుంది. బట్ రానున్న 10 రోజుల్లో గవర్నమెంట్ ప్రకారం ఓఆర్ఆర్కి RRRకి మధ్యలో గ్రోత్ కారిడార్ కొట్టి సాటిలైట్ టౌన్షిప్స్ వస్తాయి, ఇండస్ట్రీ డెవలప్మెంట్ ఉంది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని అటుపక్క ఇన్వెస్ట్ చేయాలనుకుంటే మంచి ప్లేస్, మంచి సెగ్మెంట్. అందుకే నేను గైడెన్స్ ఏమి ఇస్తానంటే, ఎందుకు పెట్టాలి, దేనికోసం పెట్టాలి, ఎన్ని రెట్లు ఎక్స్పెక్ట్ చేయొచ్చు, జెన్యూనా కాదా, FTL బఫర్ జోన్లో ఉందా లేదా, టైటిల్ క్లియర్ ఉందా లేదా, ఇవన్నిటి మీద కూడా మనం అవగాహన చేసి హైడ్రా జోన్ కింద వస్తుందా లేదా, ఇవన్నీ మీకు చెక్ చేసి ట్రస్టెడ్ అండ్ క్యూరేటెడ్ ప్రాపర్టీస్ మాత్రం మేము సజెస్ట్ చేస్తాం. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, ఆసక్తి ఉన్నవాళ్ళు ఆ రోడ్డు మీద ఇన్వెస్ట్ చేయడానికి మీరు డెఫినెట్గా రావచ్చు, సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫస్ట్ టైం కొనేటట్టయితే మాత్రం మీరు ఎవరైనా రియల్ ఎస్టేట్ అడ్వైజర్ అపాయింట్మెంట్ తీసుకోండి. లేకపోతే మీరు ఇబ్బందులు, ఎన్నో స్కాములు చేస్తున్నాం, ఎవ్రీ మంత్ ఒక ట్రైన్ కంపెనీలు వేస్తున్నాయి. దాని నుండి మీరు కాపాడుకోవాలనుకుంటే గో విత్ ఎ గుడ్ రియల్ ఎస్టేట్ అడ్వైజర్ అండ్ విత్ గుడ్ లొకేషన్. సో వాళ్ళు మీకు అన్నీ కూడా 90% ఆఫ్ ద జాబ్ మా కంపెనీ రియల్టర్ ఆక్సిజన్ అనేది గైడ్ చేస్తుంది. ఇప్పటివరకు 1000 మంది బయర్స్ని గైడ్ చేసాం, ఇన్వెస్టర్స్ గైడ్, దే ఆర్ వెరీ హ్యాపీ. గత 10 సంవత్సరాలు 20 సంవత్సరాల ముందు మా దగ్గర తీసుకుని మా సజెషన్ పెట్టి ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేశారో టుడే దే ఆర్ మేకింగ్ మిలియన్స్ అండ్ బిలియన్స్ ఆఫ్ మనీ. సో మీరు కూడా అందులో ఒక భాగస్తులు కావాలనుకుంటే రియల్టర్ ఆక్సిజన్ సంప్రదించండి, నంది రామేశ్వర్ అపాయింట్మెంట్ తీసుకోండి. మీకు డెఫినెట్గా వీ విల్ నాట్ లెట్ యూ డౌన్ అండ్ వీ విల్ గివ్ యూ గుడ్ బెస్ట్ ప్రాపర్టీ విత్ గుడ్ అప్రిషియేషన్.